నెక్స్ట్ వచ్చేసి స్కార్పియన్ అంటే తేలు కుట్టినప్పుడు ఏమవుతుంది అనేది మీరు అడిగారు. స్కార్పియన్లో 2 రకాలు ఉంటాయండి. రెడ్ స్కార్పియన్ చిన్నగా ఉంటుంది, బ్లాక్ స్కార్పియన్. అందరూ చూడడానికి బ్లాక్ స్కార్పియన్ డేంజరస్గా ఉంటుంది అంటారు, కానీ రెడ్ స్కార్పియనే మోర్ డేంజరస్. దీంట్లో ఏమవుతుందంటే సింపాథెటిక్ ఓవర్ డ్రైవ్ అంటాం. మన బాడీలోని హార్మోన్స్ ఉంటాయి కొన్ని, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అని, కీటకోలమైన్స్ అంటాం. అవన్నీ ఒకేసారి రిలీజ్ అయిపోతాయి బాడీలో. సడన్గా ఏమైపోతుంది, హై బీపీ రావడము, నెక్స్ట్ ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ రావడము, నెక్స్ట్ బైట్ చేసిన ప్లేస్లో సివియర్ బర్నింగ్ పెయిన్ రావడం, ఇలాంటివి ఉంటాయి. ఈ ఆటోనామిక్ డిస్ఫంక్షన్ని మనము ఆపాలి. దానికి ఒకటి ఆల్ఫా బ్లాకర్ టాబ్లెట్స్, ఫ్రాజోసిన్ అని ఉంటుంది, అది ఇవ్వాలండి. ఇస్తూ బీపీ మానిటరింగ్ చేయాలి. ఈ రెడ్ స్కార్పియన్ అనేది గుండెని కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. మయోకార్డైటిస్ అనే ప్రాణాంతకమైన కండిషన్లకు కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి స్కార్పియన్ స్టింగ్ అయినా కూడా మనం ఒక 24 to 48 hours అబ్జర్వేషన్లో ఉంచాలి. రెడ్ స్కార్పియన్ ఈజ్ మోర్ డేంజరస్. నెక్స్ట్ వీటికి విరుగుడు అంటూ ఉండదు. పాము కాటికి ఎలాగైతే యాంటీ స్నేక్ వినం ఇస్తామో, స్కార్పియన్ స్టింగ్ అట్లా ఏమి ఉండదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికైనా బైట్ చేసిన చోట విపరీతమైన నొప్పి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో కొద్దిమందికి అక్కడ అనస్థీషియా కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ విధంగా మనము కాపాడవచ్చండి పేషెంట్ని. ఈ పాము కాటు కానీ తేలు కాటుకు కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించడం ద్వారా లైఫ్ రిస్క్ కాకుండా చూసుకోవచ్చు. ఓకే. సో ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళలో ఏమైనా చేంజెస్, అంటే హెల్త్ పరంగా ఏమైనా చేంజెస్ వస్తాయా సార్? అంటే సివియారిటీని బట్టి ఉంటుంది. అంటే మైల్డ్ సిమ్టమ్స్తో బయటపడిన వాళ్ళు, ఉదాహరణకు ఒక 40-50% మందికి ఏం కాదు. సివియర్గా ఎఫెక్ట్ కావడము, వెంటిలేటర్ వరకు పోయిన వాళ్ళలో వాళ్ళ ఫిజికల్ కండిషన్ కొంచెం లో కావడము, అంటే నర్వ్స్కి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఇలాంటివి చూసాం. యంగ్స్టర్స్ అయితే కోపప్ అవుతారండి తొందరగా, కానీ పెద్ద వయసు వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఎక్కువ చూసాం. యంగ్స్టర్స్ మ్యాక్సిమం వాళ్ళు రికవర్ అయ్యారు. మరి కొద్దిమంది అయితే స్టిల్ అంటే పాము కరవగానే పీల్చడము, నోరు పెట్టి, అది మూవీలో చూడడానికి బాగుంటుంది కానీ అట్లాంటివి ట్రై చేయొద్దండి ఎప్పుడు. కరిచిన వ్యక్తి ప్రమాదంలో ఉండడమే కాకుండా ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు కూడా డేంజర్లో, ఇప్పుడు ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే మన మ్యూకస్ మెంబ్రెన్స్ నుండి చాలా ఫాస్ట్గా మన సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది పాయిజన్. సో అలాంటిది ఏది ట్రై చేయొద్దు. వీలైనంత తొందరగా నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓకే. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.